హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటి ఉద్దేశాలు, వాస్తవాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పుకుందాం. ఈరోజు మొత్తం అన్ని పత్రికల్లో ఒకటే బ్యానర్ వార్త అండి. దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత నాన్ స్టాప్గా జరుగుతూనే ఉంది. 2026 మార్చి నాటికల్లా మావోయిస్టులని దేశంలో లేకుండా చేస్తాం, వాళ్ళ జాడ లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు దాదాపుగా ఏడాది కిందట చెప్పారు. సో ఆ ప్రకటనకు తగ్గట్టు గడిచిన 3 నెలల నుంచి కూడా ఛత్తీస్గఢ్, ఒడిస్సా, తెలంగాణ అండ్ మన ఆంధ్రప్రదేశ్లో అయితే లేదు మావోయిస్టుల జాడ, కానీ బార్డర్ ప్రాంతాల్లో ఉంది, ఏఓబి సరిహద్దుల్లో ఉంది, అండ్ ఒడిస్సాలోని కొన్ని ప్రాంతాల్లో ఉంది, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లో ఉంది, అండ్ తెలంగాణలోని ములుగు ఆ ప్రాంతంలో ఉన్నాయి వాళ్ళ జాడలు ఉన్నాయి. సో నిన్న ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ ఆ జిల్లాలో ఘోరమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో మావోయిస్ట్ అగ్రనేత ఈయన దాదాపుగా 25-30 ఏళ్ళ నుంచి కూడా అడవులను ఏలుతున్నాడు. నంబూరు కేశవరావు అలియాస్ బసవరాజ్ ఆయన మరణించారు. ఇది దేశవ్యాప్తంగా మావోయిస్టులకు ఒక పెద్ద ఎదురుదెబ్బ అనుకోవచ్చు. మొత్తం అన్ని పత్రికల్లో అదే బ్యానర్. ఇదిగోండి, మావోయిస్ట్ చీఫ్ ఎన్కౌంటర్, నంబాల ఎన్కౌంటర్, ఎదురుకాల్పుల్లో మరణించిన మావోయిస్ట్ పార్టీ సుప్రీం కమాండర్, పలువురు కీలక నేతలు సహా 27 మంది మృతి. నక్సల్స్ కురువృద్ధుడు ఎన్కౌంటర్, నక్సల్స్పై బలగాల పంజా, 51 గంటల పాటు హోరాహోరీ కాల్పులు. మీరు ప్రతి ఒక్కరూ లైక్ చేయాలండి. మీ ప్రతి లైక్ కూడా ఇంపార్టెంటే. నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే న్యూస్ పేపర్ అనాలిసిస్ అయితే మిస్ చేయను. సో మీరు లైక్ చేయండి. మీ ప్రతి లైక్ వలన కొత్త వాళ్ళకి మన ఛానల్ పరిచయం అవుద్ది, కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, కాస్త వ్యూస్ పెరుగుతాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతారనే అందుకే అడుగుతున్నా. సరే చూడండి, భారత విప్లవోద్యమ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. 4.5 దశాబ్దాలకు పైగా నక్సల్స్ ఉద్యమంలో కొనసాగి చివరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మడ్ అడవుల్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో అసువులు బాశారు. ఈయన 4.5 సంవత్సరాల నుంచి నక్సల్స్ ఉద్యమంలో కొనసాగారు, కానీ గత 30 ఏళ్ల నుంచి కూడా ఆయన కీలకమైన హోదాలో ఉన్నారు, కీలకమైన పొజిషన్లో పనిచేస్తున్నారు. కమాండర్ ఆయన చెప్తే మొత్తం మావోయిస్టులందరూ కూడా, అంటే ఒక రకంగా దేశవ్యాప్తంగా ఒక 10 మంది కీలకమైన వ్యక్తులు, పెద్ద తలకాయలు ఉన్నారంటే ఆయన కూడా వన్ ఆఫ్ ద చీఫ్ అన్నమాట. నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మడ్ అడవుల్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో అసువులు బాశారు. ఈ స్థాయి నేత ఎన్కౌంటర్లో మరణించడం ఇదే తొలిసారి. ఈ ఘటనలో మొత్తం 27 మంది మావోయిస్టులు, ఓ జవాన్ మృతి చెందారు. కేశవరావు ఉన్నారనే సమాచారంతో నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ సరిహద్దుల్లోని అబూజ్మన్ అడవుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ, పోలిట్ బ్యూరో అగ్రనేతలతో పాటు మాట్ డివిజన్ PLGA పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన సీనియర్ క్యాడర్ ఉన్నారని నిఘా వర్గాలకు కీలక సమాచారం అందడంతో గత సోమవారమే ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. నారాయణపూర్, దెంతెవాడ, బీజాపూర్, కొండగావ్ జిల్లాల నుంచి DRG డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ బలగాలు ఆ ప్రాంతంలోని అడవులను జల్లెలు పడుతూ ముందుకు సాగాయి. అక్కడ భౌగోళిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ కేశవరావు ఉన్నారనే విశ్వసనీయ సమాచారంతో సవాళ్లను ఎదుర్కొంటూ ఆపరేషన్ కొనసాగించాయి. ఎంత క్లిష్టమైన, ఎంత దట్టమైన అడవులు అయినప్పటికీ, భౌగోళికంగా లోపలికి వెళ్ళడం కష్టమైనప్పటికీ ఆయన మిస్ అయితే మళ్ళీ దొరకరు. కేశవరావు అనే వ్యక్తిని అంతమొందిస్తే మావోయిస్టులు నైతికంగా ఇంకా వాళ్ళ బలం తగ్గిపోద్ది, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అతన్ని హతమార్చాల్సిందే అని భద్రతా బలగాలు అడవుల్లోకి, దట్టమైన అడవుల్లో 4 రోజుల నుంచి తీవ్రమైన కాల్పులు జరుపుతూ చివరికి నిన్న ఎదురుకాల్పులతో ఆయన మరణించారనమాట. అజ్ఞాతంలోకి వెళ్ళి అడవుల్లో ఒరిగి మావోయిస్ట్ అగ్రనేత కేశవరావుది 45 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం. RECలో చదువుతూ పీపుల్స్ వార్లోకి అని ఆయన చరిత్ర మొత్తాన్ని వేశారు. నిజానికి మావోయిస్టులు కొంతమంది కేంద్రంతో చర్చలు జరపడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు పదే చెప్తున్నారు, 2026 మార్చి నాటికల్లా దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పి. అసలు వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసే అవకాశం ఇవ్వడం లేదు, వాళ్ళలో మార్పునకు అవకాశం ఇవ్వడం లేదు, వాళ్ళతో చర్చలకు కూడా అవకాశం ఇవ్వడం లేదు. అసలు మావోయిస్టుల జాడ ఎక్కడెక్కడ ఉంది, ఏ అడవుల్లో ఉంది అనేది తెలుసుకొని వాళ్ళ మీద డ్రోన్ కెమెరాల ద్వారా, సాంకేతిక వ్యవస్థ ద్వారా నిఘా పెట్టి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనే సమాచారం వస్తే చాలు వెళ్ళిపోతున్నారు.
వందలాది మంది భద్రతా బలగాలు వెళ్ళి చంపేస్తున్నారనమాట. నక్సలిజం నిర్మూలనలో మైలురాయి అని కేంద్ర హోంమంత్రి గారు చెప్పారు. అండ్ మన బలగాలను చూసి గర్విస్తున్నా అని ప్రధాని గారు చెప్పారు. ఇది సో దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో కూడా మావోయిస్ట్ చీఫ్ ఎన్కౌంటర్, అబూజ్మెంట్లో నేల కొరిగిన నంబాల కేశవరావు, మరో 26 మంది నక్సల్స్ కూడా ఎన్కౌంటర్లో ప్రధాన కార్యదర్శి మృతి ఇదే తొలిసారి. మావోయిస్టు పత్రిక జంగ్ చీఫ్ ఎడిటర్ నాగేశ్వరరావు మృతి చెందినట్టు ప్రచారం. అబూజ్మెంట్లో 72 గంటల పాటు ఆపరేషన్, కేశవరావుపై 1.5 కోట్ల రివార్డు, 1 జవాన్ మృతి, 5గురికి గాయాలు. అబూజ్మెంట్లో కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్లో 4 జిల్లాల బలగాలు. కేశవరావు స్వస్థలం ఏపీలోని శ్రీకాకుళం. వరంగల్లో ఇంజనీరింగ్ పూర్తి. రాడికల్ ఉద్యమం నుంచి నక్సలిజం వైపు. గణపతి తర్వాత మావోయిస్టు చీఫ్ పదవి. 7 ఏళ్లుగా ఉద్యమాన్ని నడుపుతున్న కేశవరావు. సో అన్ని పత్రికల్లో అదే హైలైట్ అండి. సో అది దాని తర్వాత ఇంకో కీలకమైన అంశం మనం వెళ్తే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అటవీ భూమిని ఆక్రమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి కదా. సో దాన్ని అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు కదా. సో ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారండి. ఇదిగోండి, చెర నుంచి విముక్తి. సజ్జల ఎస్టేట్లో 63.72 ఎకరాలు స్వాధీనం. ఇందులో 52 ఎకరాలు అటవీ భూములు. 1-2 రోజుల్లో మరో 200 కోట్ల విలువైన భూములు స్వాధీనం. దశాబ్దాలుగా అటవీ భూములను ఆక్రమించి సాగు చేసుకుంటున్న వైకాపా కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఏళ్ల తరబడి సజ్జల కుటుంబ సభ్యుల ఆధీనంలో 63.72 ఎకరాలను రెవెన్యూ శాఖ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆగమేఘాలపై సజ్జల ఎస్టేట్లోకి వెళ్లిన రెవెన్యూ అధికారులు ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకుంటూ సరిహద్దుల వెంట జెండాలు పాతి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఇదిగోండి, సజ్జల ఎస్టేట్లో 63 ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. భూములు ఆక్రమించుకున్న వారికి ఇది ఒక చెంపపెట్టు లాంటిది. సో ఈ అంశాన్ని ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. సజ్జల కబ్జా చెక్ అని. ఆక్రమణ నుంచి 63 ఎకరాలకు విముక్తి. అటవీ భూమి 52 ఎకరాలు, మిగిలినవి ఇరిగేషన్ అసైన్డ్ భూములు. వాటి విలువ 220 కోట్లు. అరటి, బొప్పాయి, జామ సాగు, అక్కడే గెస్ట్ హౌస్లు నిర్మాణాలు. ఆంధ్రజ్యోతి కథనంతో విచారణ. స్వాధీనం చేసుకొని హెచ్చరిక బోర్డు పెట్టిన రెవెన్యూ అధికారులు అనేది కూడా వేశారు. అలాగే ఇంకా కొన్ని భూములు ఉన్నాయి. ఇంకా 200 కోట్ల విలువైన భూములు ఆయన స్వాధీనంలో, ఆయన ఆక్రమణలో ఉన్నాయి. వాటిని కూడా స్వాధీనం చేసుకుంటాము అని చెప్పి ప్రభుత్వ అధికారులు చెప్తున్నారన్నమాట. ఇక లిక్కర్ స్కామ్లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక నెట్వర్క్ సభ్యులు, అంటే ముడుపులను తీసుకువెళ్ళి రవాణా చేసి వాటిని సూట్ కేసులు మోసి వాటిని అక్కడ ఇక్కడ ఎక్కడ అంటే ఇప్పుడు వరకు అరెస్ట్ అయిన వాళ్ళు ఆదేశాలు మాత్రమే ఇస్తారు. రాజకేశ్వర రెడ్డి గారు కానీ, సజ్జల శ్రీధర్ రెడ్డి గారు కానీ, లేదా ధనుంజయ రెడ్డి గారు కానీ, అండ్ కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళందరూ ఆదేశాలు ఇస్తారు. అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి, అది ఇదని. సో దాన్ని అమలు చేసేది వీళ్ళు, ఆ సూట్ కేసులు మోసేది అదంతా. వీళ్ళు విదేశాలకు వెళ్ళిపోయారంట. ఆ 5గురు విదేశాలకు చెక్కేశారు. మద్యం మాఫియాలో ప్రధాన పాత్రదారులు పరారు. డొల్ల కంపెనీల్లో సొమ్ము తరలింపులో వీళ్ళే కీలకం. ముడుపుల లెక్కలు, వసూలులోనూ పాత్ర. సబ్లీజులు, సొంత బ్రాండ్లతో అమ్మకాలు. 5గురుపై లుకౌట్ నోటీసులు జారీ. మద్యం డిస్టిలరీస్ నుంచి ముడుపుల వసూలు నెట్వర్క్లో కీలకం కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అయితే, డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా హవాలా మార్గంలో విదేశాలకు డబ్బు తరలింపు వ్యవహారంలో పాత్రదారులు కొందరున్నారు. వైకాపా హయాంలో పాతుకుపోయిన వ్యవస్థీకృత మాఫియాలో ఒక్కొక్కరిది ఒక్కో కథ. సబ్లీజులు, సొంత బ్రాండ్లతో మద్యం అమ్మకాలు చేసేది ఒకరు, లెక్కలన్నీ చూసేది, ముడుపులు వసూలు చేసేది ఇంకొకరు, తరలించేది మరొకరు. ఇందులో 6గురు పాత్ర కీలకమని విచారణ బృందాలు గుర్తించాయి. సో ఈ 6గురు కూడా విదేశాలకు వెళ్ళిపోయారంట. కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్, అవినాష్ రెడ్డి, వరుణ్ కుమార్, శివకుమార్, చాణక్య, ఈ 6గురు కీలకమైన పాత్ర. వీళ్ళందరూ విదేశాలకు వెళ్ళిపోయారు. వీళ్ళ మీద వీళ్ళలో కొంతమంది డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి డబ్బులు తీసుకొచ్చింది వీళ్ళే. ఇదిగోండి, కిరణ్ కుమార్ రెడ్డి ఏకంగా 8 అల్లిబిల్లి కంపెనీలు ఏర్పాటు చేశారు. తిరుపతికి చెందిన ఆయన ఓ కానిస్టేబుల్ కుమారుడు. ఐఐటి ఖరగ్పూర్లో పట్టభద్రుడైన కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్లో డీకాట్ లాజిస్టిక్స్ ఏర్పాటు చేసి తర్వాత మద్యం మాఫియాలోకి వచ్చాడంట. వాళ్ళ మీద లుకౌట్ నోటీసులు జారీ చేశారనమాట. తర్వాత పాఠశాల సిలబస్లో యోగాను చేరుస్తాం చెప్పుకున్నాగా, మీకు గుర్తుండే ఉంటుంది. ఒక 4-5 రోజుల కిందట యోగాకు సంబంధించి అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేశారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉంది కాబట్టి, దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వస్తున్నారు కాబట్టి అది ప్రపంచ రికార్డు స్థాయిలో జరపాలని అప్పుడే చెప్పారు కదా. అప్పుడే నేను ఒక మాట అన్నా, ప్రతిరోజు కూడా దీని మీద ఏదో ఒక హడావుడు ఉంటుంది అని. సో ఇదిగోండి, నిన్న ఒక వార్త వచ్చింది యోగా డేకి సంబంధించి, ఈరోజు ఒక వార్త వచ్చింది. నెల రోజులు ఉంది, ఇంకా నెల రోజులు ఉంది.
ఈ నెల రోజుల్లో కనీసం ఒక 25 రోజులు దాని మీదే హడావుడి ఉంటుంది, దాని మీదే వార్తలు ఉంటాయి, దాని మీదే రివ్యూలు ఉంటాయి, దాని మీదే మొత్తం అంతా. ఏదైనా ఒకటి పట్టుకుంటే టైం అంతా దాని మీద పెట్టడమే, పేపర్లలో కూడా దాని మీద రాయించడమే. విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తారు, విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తారు. పాఠశాల సిలబస్లో యోగాను చేరుస్తాం, కని విని ఎరుగని విధంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. నెల రోజుల పాటు యోగాంధ్ర పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది పాల్గొనేలా ఏర్పాట్లు. జూన్ 21న విశాఖపట్నంలోని 5 లక్షల మందితో భారీగా కార్యక్రమం. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. రానున్న రోజుల్లో రాష్ట్రంలో యోగాను పాఠశాల సిలబస్లో చేరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కని విని ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నామన్నారు. యోగాంధ్ర 2025 పేరుతో బుధవారం మే 21 నుంచి నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని, జూన్ 21న విశాఖపట్నంలో నరేంద్ర మోదీ పాల్గొనే కార్యక్రమాన్ని 5 లక్షల మందితో నిర్వహిస్తామని తెలిపారు. అదే సంగతి యోగా డే గురించి. ఇక కుంకీలు వచ్చేస్తున్నాయి. కర్ణాటక రాష్ట్రం నుంచి మనం తెచ్చుకుంటున్న కుంకి ఏనుగులు మన రాష్ట్రానికి బయలుదేరాయి. నిన్న పవన్ కళ్యాణ్ గారు వాటికి సంబంధించి పత్రాలు అందుకున్నారు. కుంకి ఏనుగులపై పూలు చల్లుతున్న పవన్ కళ్యాణ్ చిత్రంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితరులు. బదిలీ ఆదేశ పత్రాలు అందుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మధ్య గత ఆగస్టులో చేసుకున్న ఒప్పందం మేరకు కన్నడనాడు నుంచి కుంకి ఏనుగులను తరలించారు. బెంగళూరులోని విధానసౌధ ముంగిట బుధవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అటవీ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే ఈ ఏనుగుల బదిలీ ఆదేశ పత్రాలను ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అందించారు. ఒప్పందం ప్రకారం 6 కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్కు అప్పగించాల్సి ఉన్న శిక్షణ, ఆరోగ్య ప్రమాణాల దృష్ట్యా బుధవారం 4ంటినే తరలించారు. మరో విడతలో మిగిలిన 2 వస్తాయన్నమాట. సో ఇది ఒక కీలకమైన అంశం. తర్వాత ఇక్కడ మనం చెప్పుకోవాలండి, అమెరికా వాళ్ళంట 15 లక్షల కోట్లతో, అసలు మామూలు విషయం కాదు, $175 బిలియన్, అంటే 15 లక్షల కోట్లతో ఒక అమెరికా మొత్తానికి ఒక గొడుగు నిర్మిస్తారనమాట. అంటే క్షిపణి దాడుల నుంచి రక్షణ కోసం శత్రు దుర్భేద్య కవచం. సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే అమెరికా ఇదైతే అమెరికా చుట్టూ ఒక గొడుగు నిర్మిస్తారు, ఒక పొర లేయర్ నిర్మిస్తారు. దానికి శత్రు దుర్భేద్య కవచం డోమ్ ఫర్ అమెరికా, గోల్డెన్ డోమ్ ఫర్ అమెరికా ప్రాజెక్టును ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ భవిష్యత్తులో అమెరికా గగనతలంలోకి ఏ క్షిపణి అడుగు పెట్టకుండా, ఏ అణ్వాయుధము సమీపించకుండా గోల్డెన్ డోమ్ అనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ నిర్మించేందుకు అగ్రరాజ్యం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం శ్వేత సౌధంలో కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో అమెరికా కోసం గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ వ్యవస్థ నిర్మాణానికి $175 బిలియన్, అంటే సుమారు 15 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. దీంతో అమెరికా ఇక అంతరిక్షంలోనూ ఆయుధాలను మోహరించనుంది. యుఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైకేల్ గుట్లిన్ ఈ గోల్డెన్ డోమ్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తారని ట్రంప్ తెలిపారు. అమ్మో, ఏదైనా వాళ్ళకే సాధ్యం. ఇంకా భారత్ బయోటెక్ కలరా టీకా హిల్కాల్ నోటి ద్వారా తీసుకునే వీలు, క్లినికల్ పరీక్షల్లో విజయవంతం, 20 కోట్ల డోసుల ఉత్పత్తికి సన్నాహాలు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కలరా టీకా హిల్కాల్ 3వ దశ క్లినికల్ పరీక్షల్లో విజయవంతమైంది. కలరా వ్యాధికి కారణమయ్యే ఒగావా, ఇనబా సైరోటైప్ రెండింటిపైన ఇది సమర్థంగా పనిచేస్తున్నట్టు నిర్ధారణ అయింది. తద్వారా పెద్దలు, పిల్లలకు కలరా వ్యాధి నుంచి కాపాడే అవకాశం లభిస్తుంది. హిల్కాల్ అనేది నోటి ద్వారా తీసుకునే కలరా టీకా అని చెప్పారనమాట. అది మార్కెట్లో కూడా రిలీజ్ చేస్తారు. 20 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తారంట. స్లీపర్ సెల్స్పై విచారణ చేయండి, డీజీపీకి హైకోర్టు ఆదేశం. ఓకే, సిబిఐ వాదన వినకుండా ఉత్తర్వులు ఇవ్వలేం. ఓబులాపురం కేసులో దోషుల పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు స్పష్టీకరణ. సిబిఐ కోర్టు విధించిన శిక్షను సస్పెండ్ చేసేందుకు నిరాకరణ. గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఇతర నిందితులకు చొక్కిదరు. సో సిబిఐ కోర్టు వీళ్ళందరికీ జైలు శిక్ష వేసింది కదా, 7 ఏళ్ల జైలు శిక్ష నుంచి ఉపశమనం కల్పించాలని వీళ్ళు తెలంగాణ హైకోర్టుకు వెళ్ళారు. తెలంగాణ హైకోర్టు
వీళ్ళ అంటే అంటే సస్పెండ్ చేయడానికి, జైలు శిక్షను సస్పెండ్ చేయడానికి నిరాకరించిందనమాట. సిబిఐకి నోటీసులు ఇచ్చి సిబిఐ వాదన విన్న తర్వాత మేము చెప్తామని చెప్పింది. గ్రూప్ 1 కేసులో A2కు బెయిల్ తిరస్కరణ. బెయిల్ కోసం హైకోర్టులో పిఎస్ఆర్ పిటిషన్ నేడు విచారణ. గ్రూప్ 1 జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలపై విజయవాడ సూర్యారావుపేట పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ కోసం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టనుంది. మూలపేట వద్ద గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి ప్లాంట్ 3 దశల్లో 10,000 కోట్ల పెట్టుబడి. వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్లో MOUపై సంతకాలు. ఆమె ఆవేదనకు అంతర్జాతీయ కీర్తి. బుకర్ పురస్కారాన్ని అందుకున్న కన్నడ రచయిత్రి బను ముష్తాక్. దక్షిణ భారతదేశ బాలికలు, మహిళల ఆవేదన పోరాటాలను ప్రతిభావంతంగా వివరించిన కథల సంకలనం హార్ట్ ల్యాంప్ ఆంగ్ల అనువాదంకు ప్రతిష్టాత్మకమైన బుకర్ పురస్కారం వరించింది. బుధవారం లండన్లో ప్రదానం చేసిన ఈ సాహితీ పురస్కారాన్ని రచయిత్రి బాను ముష్తాక్ కథలను ఆంగ్లంలోకి అనువదించిన దీపా బస్తీతో కలిసి స్వీకరించారు. పురస్కారం కింద అందుకున్న 57.55 లక్షల నగదు బహుమతి ఇద్దరూ పంచుకోనున్నారు. తమ రచన హార్ట్ ల్యాంప్తో బాను ముష్తాక్ అండ్ దీపా బస్తీ. విశాఖ మెట్రోకు అక్టోబర్లో శంకుస్థాపన. దసరాకు టిడ్కో ఇల్లు అందజేత మంత్రి నారాయణ వెల్లడి. విశాఖ మెట్రో ప్రాజెక్టు పనులను అక్టోబర్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. నారాయణ గారు, మీకు అంటే రాష్ట్రంలో ఒక పెద్ద సమస్య ఉంది. మేబీ అధికారులకు తెలుసో లేదో, పాలకులకు తెలుసో లేదో, కొత్తగా ఇంటి నిర్మాణాలు ఏమీ మొదలవ్వట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఎందుకంటే ప్లాన్ ఇవ్వడానికి ఇంజనీర్లు వెనకడుగు వేస్తున్నారు. ఎందుకంటే ఆ డీవియేషన్స్ ఏమైనా ఉంటే ఇంజనీర్లనే బాధ్యులను చేస్తూ ఈ మధ్య ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని ఇంజనీర్లు తప్పుపడుతున్నారు. మేము ప్లాన్ ఇవ్వడం వరకే పరిమితం అవుతాము, ఆ బాధ్యత మేము ఎందుకు తీసుకుంటాము, బాధ్యత అంతా ప్రభుత్వం అందే కదా అని. ఇద్దరి మధ్య చర్చలు సఫలం అవ్వట్లేదు. దాంతో ఇంజనీర్లు సమ్మె చేస్తున్నారు దాదాపుగా 2 నెలల నుంచి. సో ఈ 2 నెలల నుంచి కూడా రాష్ట్రంలో ఎక్కడ కొత్త ఇంటి నిర్మాణాలు స్టార్ట్ అవ్వట్లేదు. దానివలన ఇప్పుడు పాతగా అంతకుముందు మొదలెట్టిన నిర్మాణాలు జరుగుతున్నాయి, కొత్తగా నిర్మాణాలు మొదలవ్వట్లేదు. కాబట్టి ఈ ఎఫెక్ట్ భవన నిర్మాణ కార్మికుల మీద ఒక నెల రోజుల తర్వాత, 2 నెలల తర్వాత తీవ్రంగా ఉండబోతుంది అన్నమాట. పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వం కొన్ని విషయాల్లో. పాఠశాల సిలబస్లో యోగాను చేర్చండి. ఎన్కౌంటర్పై నిష్పక్ష విచారణ జరగాలి. శాంతి చర్చల సమన్వయ కమిటీ డిమాండ్. అచ్యుతాపురం నుంచి అమెరికన్లకు ఎరా కామర్స్ నకిలీ యాప్లతో మోసాలు. ముంబై మహిళ ఆధ్వర్యంలో కాల్ సెంటర్ల నిర్వహణ. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కేంద్రంగా ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టయింది. కాల్ సెంటర్లు నిర్వహిస్తూ అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని నకిలీ కామర్స్ యాప్లతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే ముంబైకి చెందిన ఓ మహిళ అచ్యుతాపురం పరిసరాల్లో అపార్ట్మెంట్లను అదుపు తీసుకుని ఏడాదిన్నరకంగా 2 కాల్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువకులను ఉద్యోగాల పేరుతో ఇక్కడికి తీసుకొచ్చి అమెరికాలతో ఎలా మాట్లాడాలో తర్ఫీదిస్తున్నారు. అనంతరం అమెరికా కామర్స్ పేరుతో అక్కడ పౌరులకు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. మీ పేరిట పార్సల్ వచ్చిందని దాన్ని అందజేయాలంటే కొంత నగదు చెల్లించాలంటూ అడుగుతున్నారు. ఇది సో మన వాళ్ళే నిర్వహిస్తున్నారు అనమాట. నార్త్ వాళ్ళు ఇందులో ఆరితేరారు కదా, వాళ్ళదేముంది, మేము కూడా డెవలప్ అవుతున్నామని చెప్పి నిర్వహిస్తున్నారంట. తుంగభద్రపై మాట్లాడుకుందాం. చంద్రబాబుతో చర్చలకు డీకే ప్రతిపాదన. ఓకే, ఇవన్నీ ఈనాడు అంశాలు. కాసేపు ఈనాడుని పక్కన పెడితే సాక్షికి వెళ్తే సాక్షి చూద్దాం. తర్వాత ఇదిగోండి, ఈ ఎన్కౌంటర్ అయిపోయింది. తర్వాత రేపు రేషన్ కూడా ఆపేస్తారా? అదే కూటమి సర్కారు ఉద్దేశం. వైఎస్ఆర్సీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు మండిపాడు. పేదల నోటికాడ కూడు తీయాలనేదే మీ లక్ష్యం. ఇంటింటికి మద్యం సరఫరానే మీ వివాదం. ఇంటికే రేషన్ రద్దుతో మళ్ళీ క్యూలో కోట్లాది మంది, తద్వారా వారి ఆత్మగౌరవానికి భంగం. మళ్ళీ ఏమనంటే ఫీల్ అవుతారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, సాక్షి మీడియా వాళ్ళు కానీ, కారుమూరి నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు కానీ ఒకటి గమనించాలి. గత ప్రభుత్వం ఇంటింటికి రేషన్ అనేది ఒక భ్రమ, ఒక పెద్ద కథ. కావాలంటే మీ కాన్స్టిట్యున్సీలో తణుకులో అయినా కొనుక్కోండి, రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో అయినా కొనుక్కోండి. వీధుల్లోకి రేషన్ బండ్లు వచ్చేవి. ఒక వీధి చివరి ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు పెడితే వీధిలోనే నడి వీధిలో
వాళ్ళు నిలబడాల్సి వచ్చేది. లబ్ధిదారులు సంచులు పట్టుకొని నిలబడాల్సి వచ్చేది. రేషన్ దుకాణాల్లో లైన్లో నిలబడమన్నా నిలబడతారేమో సంచులు పట్టుకొని, కానీ వీధి మధ్యలో ఎలా నిలబడతారు? గత ప్రభుత్వంలో 4 ఏళ్ళు జరిగింది అదే. గత ప్రభుత్వంలో వీళ్ళు ఇంటింటికి రేషన్ పంపిణీకని బళ్ళు తీసుకొచ్చి, ఆ బళ్ళు ఒకళ్ళ దగ్గర ఎవరి దగ్గర కొని దాదాపుగా 10,000 కోట్లు, అందులో ఒక సగమో 30% 20% కమిషన్లు నొక్కేసి ఆ బళ్ళు కొనేసి కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి ఆ బళ్ళు ఇంటింటికి డెలివరీ చేస్తే ఓకే, దాన్ని తప్పు పట్టకూడదు. ప్రతి ఇంటికి వెళ్ళి ఇదిగో మీ రేషన్ ఇది అని చెప్పి వాళ్ళ ఇంటి వరకు ఇవ్వడంలో తప్పు లేదు. ఇంటింటికి రేషన్ డెలివరీ అంటే ప్రతి గడపకు వెళ్ళి రేషన్ సరుకులు అందించాలి, అంతే తప్ప ఒక వీధి వెళ్ళి ఆ వీధి చివర బండి పెట్టి ఇదిగో రేషన్ వచ్చింది రండి, రేషన్ వచ్చింది రండి అని పిలిచి వాళ్ళందరినీ వీధిలో లైన్లో పెట్టి ఇవ్వడం కాదు. ఒక రకంగా ఆత్మగౌరవానికి అది భంగం. సో కారుమూరి నాగేశ్వరరావు గారికి ఆ విషయం తెలుసు, వైసీపీ వాళ్ళకి ఆ విషయం తెలుసు, ఈ వార్త రాసిన జర్నలిస్ట్కి తెలుసు, సాక్షి మీడియా వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళ మైండ్ అంతే. సారీ, వాళ్ళు రాజకీయం అంతే, దుష్ట రాజకీయం. ఆ రాజకీయ విధానం ఉన్నంతకాలం అధికారంలోకి రారు, శాశ్వతంగా రారు. వాళ్ళు సృష్టించిన సమస్య ఈ ప్రభుత్వం దాన్ని సాల్వ్ చేసింది. సో వీళ్ళు ఇంక దానికి అదనంగా ఇంకా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నారనమాట. రేషన్ వ్యవస్థ రద్దు చేసేస్తారు, పేదల నోటికాడు కూడి తీసేస్తారు, ఇంకా పిచ్చి పిచ్చి కబుర్లన్నీ చెప్తారు. ఇంటింటికి రేషన్ ఇవ్వలేదు అసలు. ఇంటింటికి రేషన్ పేరుతో 1000 కోట్లు నొక్కేశారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను ధీటుగా ఎదుర్కొందాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చట్టపరంగా న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని భరోసా, ధైర్యంగా నిలబడ్డారంటూ తిరువూరు కౌన్సిలర్లకు అభినందన. నేడు జగన్ మీడియా సమావేశం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడతారు. మీడియా సమావేశం అంటే అటు నుంచి కూడా ఉంటాయా, ఓన్లీ మనం చెప్పేదేనా? నిజంగా మీడియా సమావేశం ఏంటంటే ఓ పావు గంటలు మాట్లాడాక ఒక 10 నిమిషాలు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అలా సమాధానం చెప్పలేరు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు, నరేంద్ర మోదీ లాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లు, మీడియా సమావేశాలు పెట్టరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 11 గంటలకు ప్రెస్ మీట్ అంటున్నారంటే మరి ఇంటరాక్షన్ అవ్వాలి. ఇంతకీ రీజన్ ఏంటి? రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో పాటు మద్యం స్కామ్ మీద ఆయన మాట్లాడతారు. ఈ మధ్య కుంభకోణంలో అరెస్టులు జరుగుతున్నాయి కదా, ఆయన సన్నిహితులు చాలామంది అరెస్ట్ అయ్యారు కదా, ఆయన రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అరెస్ట్ అయ్యారు కదా. సో అందుకని ఆ స్కామ్ మొత్తం ఆయన మాట్లాడతారు. ప్లస్ ఆయనకు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అనే ఉప్పందింది జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఆ విషయం కూడా బహుశా చెప్తారేమో చూడాలి. ఇస్లాంలో తప్పనిసరి భాగం కాదు వక్ఫ్ అంటే సేవా కార్యక్రమం. ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సుప్రీంకోర్టులో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలో. ఇక అగ్రరాజ్యానికి ఒక గోల్డెన్ డోమ్ చెప్పుకున్నాము, స్కూల్లో సిలబస్లో యోగా చెప్పుకున్నాము, అందాల భామలకు అగ్ని పరీక్ష, కీలక అంకంలోకి మిస్ వరల్డ్ పోటీలు, హెడ్ టు హెడ్ ఛాలెంజ్లో 24 మంది ఎంపిక కాని మిగతా వారికి ఇతర రౌండ్లలో అవకాశం. ఖండానికి 10 మంది చొప్పున 40 మంది ఎంపిక అంటండి. సో రాష్ట్రంలో ప్రస్తుతానికి హైదరాబాద్లో, తెలంగాణలో మిస్ వరల్డ్ 72 మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి కదా. ఈ పోటీలు ప్రస్తుతానికి కీలక దశకు చేరుకున్నాయి. ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇన్నాళ్ళు వాళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చారిత్రక నేపథ్యం ఉన్న కట్టడాలు, ఆలయాలు అవన్నీ సందర్శించారు. సో ఇప్పుడు వాళ్ళకి కొన్ని క్వశ్చనరీలు, హెడ్ టు హెడ్ మాట్లాడటము ఈ రౌండ్ జరుగుతుందన్నమాట. దీనిలో కొంతమంది ఎలిమినేట్ అవుతున్నారు, కొంతమంది టాప్ 10లోకి వెళ్తున్నారు. ఇక పండుగలో వెలుగులేవి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రజలు ఘనంగా జరుపుకునే శ్యామలాంబదేవి ఉత్సవాలు ఈసారి విద్యుత్ సరఫరా లేక వెలవెలిపోయాయి. ఉపాధ్యాయుల బదిలీలు షురు. పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆన్లైన్ బదిలీలకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఉద్యాన పాలిటెక్నిక్ కోర్సులకు నోటిఫికేషన్లు. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో 2 ఏళ్ల కార్యక్రమంతో నిర్వహిస్తున్న హార్టికల్చర్ డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్ అంట. ఇక ఉన్న బోధకులకే కొత్త శిక్షణ. ఓకే. 142 కోట్ల ఆస్తులు కాజేశారు. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ భారీగా లబ్ధి పొందారని ఈడీ స్పష్టం చేసిందంట. నేషనల్ హెరాల్డ్ కేసులో వీళ్ళు 142 కోట్ల విలువైన ఆస్తులు కాజేశారని ఈడీ నిర్ధారించింది. ఇక 75 ఏళ్ల సుప్రీంకోర్టు ప్రయాణాన్ని భారత రాజ్యాంగం నుంచి విడదీసి చూడలేమని చీఫ్ జస్టిస్ బిఆర్ గవై అన్నారు. ఇక ఐఎస్ఐ ఏజెంట్లను కలిశారు. పాకిస్తాన్లో నిఘా అధికారులతో తనకు పరిచయం ఉందని, వాళ్ళను కలిశానని యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఒప్పుకున్నారంటే దేశద్రోహం కింద ఈమెను
కఠినమైన శిక్ష విధించాలనే డిమాండ్లు వస్తున్నాయి. అక్కడ ఐఎస్ఐ ఏజెంట్తో ఎవరితో ఈమె ఎఫ్ఐఆర్ నడిపారు అండ్ ప్రేమాయణం నడిపారు, అతన్ని పెళ్లి చేసుకోమని కూడా అడిగారంట. ఆ వాట్సాప్ చాట్ అంతా కూడా వస్తుంది. అతనేమో నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ఇలా మా దేశానికి హెల్ప్ చేయాలి, సో అండ్ సో చేయాలని చెప్పి అతను కొన్ని అడిగాడు. భారతదేశంలో నిఘా వ్యవహారాలకు సంబంధించి, రక్షణ వ్యవహారాలకు సంబంధించి, మిలిటరీ వ్యవహారాలకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఆయన లాగాడు. ఈమె చెప్పారనమాట. ఇక దెబ్బతిన్న ముందు భాగంతోనే 220 మందికి పైగా ప్రయాణికులతో బుధవారం ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయలుదేరిన ఇండిగో విమానానికి పెనుముప్పు తప్పింది. మళ్ళీ బంగారం ప్లే ఆఫ్స్కు ముంబై. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 59 పరుగులతో ముంబై గెలిచి ముంబై ప్లే ఆఫ్స్కి వెళ్ళింది. ఇక ఐపీఎల్లో కీలక అంకంకి ఆ 4 టీమ్స్ ఏమేమి అనేది క్లారిటీ వచ్చేసింది కదా. గుజరాత్ టైటన్స్, ఆర్సీబీ, పంజాబ్ అండ్ ముంబై 4 టీంలు వెళ్ళాయి. సరే, సాక్షి కూడా పక్కన పెట్టేసి ఆంధ్రజ్యోతి చూస్తే ఆంధ్రజ్యోతిలో ఇది చెప్పుకున్నాము. నెక్స్ట్, సమస్యల పరిష్కారమే లక్ష్యం, అందుకే అక్షరమే అండగా, పరిష్కారమే అజెండాగా నిర్వహణ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వేమూరి ఆదిత్య మరో కోటితో అభివృద్ధి పనులు. ఎమ్మెల్యే కోటంరెడ్డి హామీ. నెల్లూరు రూరల్ మండలంలో సౌత్ మేపూరు గ్రామంలో ఘనంగా విజయోత్సవ సభ. పత్రికలు సమస్యలను ఎత్తిచూపడంలోనే ఆగిపోతున్నాయి. ఆంధ్రజ్యోతి మాత్రం మరో అడుగు ముందుకేసి సమస్యలను ఎత్తిచూపడమే కాదు, వాటిని పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే అక్షరం అండగా, పరిష్కారమే అజెండాగా కార్యక్రమాన్ని రూపొందించాం అని చెప్పుకొచ్చారు. తర్వాత రాష్ట్రానికి గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు. మూలపేట పోర్టు సమీపంలో 10,000 కోట్లతో ఏర్పాటు, దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. టీచర్లు బదిలీలు ఆరంభమయ్యాయి. తర్వాత కిక్కురు మనలేరు, మద్యం స్కామ్లో పక్కాగా టెక్ ఆధారాలు. ఆర్డర్ మెయిల్స్ నుంచి కలెక్షన్స్ కాల్స్ దాకా ఫైళ్లు, కంప్యూటర్లు, ఫోన్లు, ఫోరెన్సిక్ విశ్లేషణ. నేడు పూర్తి నివేదిక కోర్టుకు సమర్పణ. తప్పించుకునే అవకాశం లేకుండా వచ్చు. సో మద్యం స్కామ్లో ఏదో ఆషామాషిగా దర్యాప్తు చేయాల. సో పూర్తి స్థాయిలో అన్ని రకాల ఆధారాలు కూడా పట్టుకున్న తర్వాతే వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పి సిట్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉందండి. తర్వాత కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి శారీ తీసుకెళ్తున్న సీఎం చంద్రబాబు దంపతులు. ఇక రైస్ కార్డులతో మ్యాపింగ్ మంటలు. వైసీపీ ప్రభుత్వంలో తప్పులు తడగ్గా హౌస్ హోల్డ్ మ్యాపింగ్, దాని ఆధారంగా దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ. దీనిలో సాంకేతిక సమస్యలతో చిక్కులు. మ్యారేజీ సర్టిఫికేట్ అవసరం లేదన్న మంత్రి. సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకపోవడంతో ఇబ్బంది. మార్పులు చేర్పులకే ఎక్కువగా దరఖాస్తులు. కొత్త కార్డుల కోసం వచ్చిన 59,959, సభ్యుల చేరిక కోసం 4 లక్షలకు పైగా. కొత్త రైస్ కార్డులు దరఖాస్తులను ఆన్లైన్ చేసే ప్రక్రియ రసాభాసుగా మారుతోంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కారణంగా ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు అటు అర్జీదారులకు, ఇటు గ్రామ సచివాలయ సిబ్బందికి కూడా పెద్ద తలనొప్పిగా మారాయంటండి. ఇది పరిష్కరిస్తున్నామని చెప్తున్నారు. ఇక జోరుగా వర్షాలు. నిజంగా రాష్ట్రంలో అకాల వర్షాలు నిన్న సాయంత్రం విపరీతంగా హైదరాబాదు, విశాఖపట్నము, విజయవాడ అక్కడ ఇక్కడ తేడా లేదు, నాన్ స్టాప్ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. షర్మిల దీక్ష భగ్నం. తొలగించిన ఉక్కు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ విశాఖలో ఆమరణ దీక్ష. రాత్రి భగ్నం చేసి తరలించిన పోలీసులు. రాహుల్ సోనియాకు 142 కోట్ల లబ్ధి. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్లో వారికి అనుచిత ప్రయోజనం. ప్రజల విరాళాలను ప్రైవేట్ ఆస్తిగా మార్చేందుకే యంగ్ ఇండియా. రాష్ట్రానికి దేవ, కృష్ణ, అభిమన్యు, రంజన్ 4 కుంకి ఏనుగులను అప్పగించిన కర్ణాటక. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి అంశాలు. మిస్ వరల్డ్ టాప్ 24లోకి భారత్. హెడ్ టు హెడ్ పోటీల్లో 84 మంది అవుట్. రేపు ఖరారు కానున్న టాప్ 10 జాబితా. సో టాప్ 24 జాబితా నిన్న వచ్చింది, రేపు టాప్ 10 వస్తారు. హెడ్ టు హెడ్ పోటీల్లో 84 మంది అవుట్ అయ్యారట. అంతరిక్షంలోకి ఆయుధాలు. శత్రు క్షిపణుల నుంచి రక్షణకు 15 లక్షల కోట్లతో అమెరికా గోల్డెన్ డోమ్ మరో 3 ఏళ్ళలో అందుబాటులోకి. ఓకే, ఆల్మోస్ట్ ఆంధ్రప్రభ చూసుకుంటే మా వాళ్ళకి చావు దెబ్బ చెప్పుకున్నాము. పాఠశాలలో యోగా క్లాసులు కూడా చెప్పుకున్నాము. స్లీపర్ సెల్స్పై విచారణ జరపండి, పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని డీజీపీకి హైకోర్టు ఆదేశించింది. ఇదొకటి సజ్జల షాకు. ఇక పట్టణాలకు అమృత ఘడియలు. మురికివాడలకు రక్షిత మంచినీరు, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షను. అర్బన్ ప్రాంతాలకు తీరనున్న దాహార్తి. 10,250 కోట్ల పైచిలకు అంచనాలతో పనులండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పట్టణ ప్రాంతాల్లో మురుగువాళ్లకు రక్షిత మంచినీరు ఇవ్వడానికి, ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇవ్వడానికి 10,250 కోట్లతో ఒక ప్రాజెక్ట్, అమృత్ ప్రాజెక్టు రాబోతోంది. రవాణా వాహనాలకు తీపి కబురు. గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రీన్ ట్యాక్స్ అని ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి వేశారనమాట.
సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రీన్ ట్యాక్స్ తీసేసింది. గతంలో గరిష్టంగా 20,000 వరకు ఉండేది. తాజా నిర్ణయంతో 3,000 20,000 వరకు కట్టాల్సి వచ్చేది గత ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు 3,000 కడితే చాలు, కొంత ఊరట అంటున్న లారీ యజమానుల సంఘం. కార్యకర్తల బాధ్యత నాది, పార్టీ కోసం కష్టపడిన వారి ఇంటి పెద్ద కొడుకులా అండగా ఉంటా. ఇకపై కార్యకర్తలను నేరుగా కలుసుకోవాలని మంత్రి లోకేష్ నిర్ణయం. టీచర్ల బదిలీలకు శ్రీకారం. ముందుగా హెచ్ఎంల ట్రాన్స్ఫర్, ఆ తర్వాత పదోన్నతుల ప్రక్రియ. ఓకే. తర్వాత గొయ్య పోడ్చుకుంటే శ్రీశైలంపై డేంజర్ బెల్స్. ఏటేటా విస్తరిస్తున్న భారీ గుంత. ఇప్పటికే 100 అడుగుల మేర గొయ్యి. తక్షణం మరమ్మతుల అవసరం. కీలక ప్రాజెక్టుపై నిర్లక్ష్యమా? త్వరలో నివేదిక ఇస్తాం. ప్రాజెక్టును క్షుణ్ణంగా పరిశీలించిన పూణే నిపుణుల బృందం. శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర 100 అడుగుల్లో ఒక భారీ గొయ్యి ఉందంటండి. ఇది పూడ్చకపోతే ప్రాజెక్టుకే ముప్పు వస్తుంది అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. సో ఇది ఒకసారి సెపరేట్గా స్టడీ చేసి ఒక వీడియో చేస్తాను. ఆఫ్ఘనిస్తాన్కు చైనా పాక్ ఎకనామిక్ కారిడార్. ఉభయ దేశాల నిర్ణయము. బీజింగ్లో త్రైపాక్షిక చర్చల్లో అంగీకారం. పాక్ నీటి భద్రతకు చైనా భరోసా. భారీ డ్యాం నిర్మాణంలో సాయం. సింధు జలాల ఒప్పందం రద్దు ప్రభావం. ఉపగ్రహ చిత్రాల్లో కనిపించిన ఆధారాలు. సరే, ఇవన్నీ తీసేసి ఈనాడులో ఇంకా లోపల పేజీల్లో 2-3 ఉన్నాయి. అజ్ఞాతంలో వెళ్ళి అడవుల్లో పెరిగి కేశవరావు ప్రస్థానాన్ని ఇచ్చారు. కేశవరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మల మండలం జిఎన్పేట గ్రామం. జిఎన్పేటలో కేశవరావు ఇల్లు. చాలా పెద్ద ఎదురుదెబ్బ పాపం. ఆటోనగర్ను గాలికి వదిలేశారు. దుర్గంధంలోనే 80,000 మంది కార్మికులు. రహదారుల పక్కనే 500 టన్నుల చెత్త. నిజమేనండి. విజయవాడ ఆటోనగర్ వెళ్ళండి. ఆటోనగర్లో ఇప్పటికీ కూడా మురికి వాళ్ళు, ఒకవైపు ఇండస్ట్రీస్ ఉంటాయి, అక్కడ కార్మికులు పనిచేస్తూనే ఉంటారు. మరోవైపు మురికి వాళ్ళు, చిన్న చిన్న గుడిసెల ఇల్లు, ప్లస్ రోడ్డు పక్కనే చెత్త. అదేంటది స్క్రాప్ వెహికల్స్ కూడా అక్కడే ఉంటాయి. స్క్రాప్ అంతా తీసుకొచ్చి అక్కడే పడేస్తారు రోడ్డు పక్కన. కాలువలపై చాకరీ వద్దు, నాణ్యత నియంత్రణకే మొగ్గు. ప్రాజెక్టుల నిర్మాణంలో లేకపోయినా నాణ్యత చూసేందుకే వెళ్తామంటున్న ఇంజనీర్లు. ఆపరేషన్, నిర్వహణ, డ్రైనేజీ విభాగాల్లో ఎన్నో పోస్టులు ఖాళీ. జలవనరుల శాఖలో పరిస్థితి. జలవనరుల శాఖలో ఇంజనీరింగ్ అధికారులంతా నాణ్యత నియంత్రణ విభాగంలోని పోస్టింగుల కోసం పోటీ పడుతున్నారు. ఎందుకంటే అక్కడైతేనే డబ్బులు వస్తాయి. వెళ్ళి క్వాలిటీ చెకింగ్ పేరిట ఆ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు లాగొచ్చు. ప్రధానంగా డిఈఈ, ఏఈఈ, ఏఈ పోస్టులకు డిమాండ్ మరీ ఎక్కువగా ఉంది. భారీ మధ్య చిన్న తరహా ప్రాజెక్టుల కింద దాదాపుగా 1.6 కోట్ల ఎకరాలు సాగవుతున్నా ఆయకట్టును చూసుకునే ఆపరేషన్, నిర్వహణ పనులు, పర్యవేక్షణ విభాగంలోకి లేదా డ్రైనేజీ విభాగంలోకి వెళ్లేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. నాణ్యత నియంత్రణలో పని తక్కువగా ఉండడం, నీడ పట్టున ఉండే వీలు ఉండడం, నిరంతరం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేకపోవడం, ప్లస్ కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు పొందొచ్చు అనేది కూడా. మెజారిటీ లేకపోయినా అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారు. తిరువూరు కౌన్సిలర్ల సమావేశంలో మాజీ సీఎం జగన్. సో ఇవ్వండి 4 పత్రికల్లో ఉన్న అంశాలు. చివరి వరకు చూసిన వాళ్ళు అందరూ కూడా లైక్ చేయండి. మీ మిత్రులందరికీ కూడా మన వీడియో లింక్ షేర్ చేయండి. ఛానల్ గురించి చెప్పండి. కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.